కోడికత్తి కేసులో ఎన్ఐఏ ఛార్జ్షీట్ ను దాఖలు చేసింది. దీనిలో A1 గా శ్రీనివాసరావును పేర్కొంది. ఛార్జ్షీట్ తో పాటు శ్రీనివాసరావు రాసిన 22 పేజీల లేఖను జత చేసింది. తుది ఛార్జ్షీట్ దాఖలు చేసినప్పటికీ విచారణ కొనసాగుతుందని ఎన్ఐఏ తెలిపింది. ఈ కేసులో పలు పిటిషన్లు పెండింగ్ లో ఉండగా అత్యవసరంగా ఛార్జ్షీట్ ఎందుకు దాఖలు చేశారని శ్రీనివాస్ తరఫు న్యాయవాదులు ప్రశ్నించారు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సత్య అందిస్తారు. ఈ రోజు ఎన్ఐఏ కోర్టులో ఏదైతే వాదోపవాదాలు జరిగాయో, ముఖ్యంగా నిందితుడు ఎవరైతే శ్రీనివాస్ ఉన్నాడో ఆయన రాసుకున్న లేఖకు సంబంధించి ప్రతిని అందించాలని నిందితుడి న్యాయవాది కోరిన నేపథ్యంలో అటు ఎన్ఐఏ తరపున న్యాయవాది కూడా ఈ రోజు కోర్టుకు హాజరయ్యారు. అసలు కోర్టులో ఏం జరిగిందనేది నిందితుడి తరపున న్యాయవాది మట్టా జైకర్ గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్, ఈ రోజు ఎన్ఐఏ కోర్టులో ఫైనల్ షాట్ చేసినట్టుగా చెబుతున్నారు. ఇది అంటే దాదాపు విచారణ పూర్తి చేశామని వాళ్ళు చెప్పారు. నిజంగా ఇంత స్పీడ్గా ఇంత అడావిడిగా ఫైనల్ షార్ట్ షీట్ ఎన్ఐఏ ఎందుకు వేసిందంట? విచారణలో 3 మెమోస్ పెండింగ్ ఉన్నాయి కోర్టులో. మీరు తప్పు చేశారు, పొరపాటు చేశారు, ఎన్ఐఏ అధికారులు పొరపాటు చేశారు అని చెప్పి మేము 3 పిటిషన్స్ కోర్టులో ఫైల్ చేశాం. అవి ఎంక్వైరీ జరుగుతున్నాయి. ఇంకా అందులో ఆర్డర్స్ చెప్పలా. ఈరోజు వాటిల్లో కౌంటర్ వేశారు, ఛార్జ్షీట్ కూడా ఫైల్ చేసేశారు. దీన్ని మేము తీవ్రంగా పరిగణిస్తున్నాం. 25వ తారీఖున మరలా వాయిదా ఉంది. ఎన్ఐఏ అధికారులు చేసిన పొరపాట్లన్నింటినీ కూడా కోర్టు ముందు పెట్టాం. అలాగే ఎయిర్పోర్ట్ అథారిటీస్ ఏవైతే ఉన్నాయో, దాడి జరిగిన రోజున ఎందుకు ఎయిర్పోర్ట్ అథారిటీ సీసీ ఫుటేజెస్ లేవు అని ఎందుకు చెప్పాల్సి వచ్చింది, దాని మీద ఎన్ఐఏ అధికారులు ఏమి చర్య తీసుకున్నారో ఆ అధికారుల మీద, అవన్నీ కూడా 25వ తారీఖున బయటకు వస్తుంది. మీరు ఏ తప్పులు ఉన్నాయని గ్రహించారు, అవేంటి అసలు ఎన్ఐఏ దానికి ఏ విధంగా సమర్థించుకున్నారు? 12వ తారీఖు ఉదయం 10 గంటల నుంచి రాత్రి 7:46 వరకు, 12వ తారీఖు రాత్రి 7:56 వరకు ముద్దాయిని శ్రీనివాస్ ఎవరైతే ఉన్నాడో ఈ కేసులో అతన్ని మాకు తెలియకుండా తీసుకుని వెళ్ళిపోయారు. ఎప్పుడైతే మేము కోర్టులో ఈ విధంగా తీసుకుని వెళ్ళిపోయారు, తప్పు చేసింది ఎన్ఐఏ డిపార్ట్మెంట్ అని మీరు ఏ రోజైతే చెప్పామో ఇమీడియట్గా వాళ్ళ చేతులు కడుక్కునే పనిలో పడ్డారు. కేసు కాదు వాళ్ళకి ముఖ్యం. ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే, వాళ్ళు చేసిన పొరపాటు కోర్టు ధిక్కరణ నుంచి వాళ్ళు బయటికి రావాలా. దానికి ఈరోజు కౌంటర్స్ ఫైల్ చేశారు, పిటిషన్స్ ఇచ్చారు. మేము చెప్పేది ఏంటంటే, కోర్టు దృష్టిలో ఉన్న తర్వాత మేము కొంతవరకే మాట్లాడాలా, అది దాటి మాట్లాడకూడదు, జరుగుతున్నవి ఏం మాట్లాడకూడదు. 26 పేజీలు అని చెప్పి గతంలో కమిట్ అయిన ఎన్ఐఏ లాయర్ ఈ రోజు 22 పేజీలు అని చెప్పి ఛార్జ్షీట్తో పాటు దాన్ని ఫైల్ చేసినట్టు చెప్పారు. మిగతా 4 పేజీల్లో ఏముందంట? మేము 22 పేజీలు అని చెప్పి శ్రీనివాస్ చెప్పాడు. అదేవిధంగా నేను కూడా నా పిటిషన్లో 22 పేజెస్ అని చెప్పాను. కానీ ఎన్ఐఏ అథారిటీస్ మాత్రం 22 పేజెస్ కాదది 26 పేజెస్ అన్నారు. వాళ్ళు రాంగ్లీ కోర్టుని రాంగ్ దృష్టికి తీసుకెళ్లారు. దాన్ని కూడా మేము ఈరోజు చెప్పడం జరిగింది. 22 పేజెస్ అయితే మీరు 26 అని గతంలో అన్నారు, అవి కూడా పేపర్స్ మా దగ్గర లేవు, జైలు అథారిటీస్ దగ్గర ఉన్నాయి, కోర్టు వారు డైరెక్షన్ ఇవ్వాలి వాళ్ళకని అన్నారు. కానీ ఈ రోజుకు వచ్చేసరికి వీళ్ళే తీసుకొచ్చి కోర్టులో ఫైల్ చేశారు. అంటే వీళ్ళ దగ్గర ఆల్రెడీ ఆ కాపీస్ ఉండగానే కోర్టుని పక్కదోవ పట్టించే విధంగా స్టేట్మెంట్ నాకు ఇచ్చిన నోటీస్ పేపర్లో తీసుకోవడం జరిగింది. ప్రజలంతా గమనించాలా, జరుగుతున్న అన్యాయాన్ని, ముద్దాయికి అన్యాయం జరుగుతుందన్నది మేము కోర్టుకు కూడా విన్నవించాం. అది 20వ తారీఖున కొన్ని పిటిషన్స్ ఆర్డర్ వేస్తా అన్నారు, ఇంకో పిటిషన్ పెండింగ్లో ఉంచారు. దాన్ని ఎంక్వైరీ 25వ తారీఖున చూస్తా అన్నారు. మీకు ఎప్పుడు ఈ ఛార్జ్ షీట్ మీ చేతికి వస్తుందంటారు? ఇదే సమయంలో నిందితుడి తరపున మీరు ఏం కోరబోదు? మేము అడిగేది ఏంటంటే, నిందితుడికి అన్యాయం జరగకూడదు. సుప్రీంకోర్టు ప్రతి ముద్దాయికి కూడా కొన్ని హక్కులు ఇచ్చింది. ఆ హక్కుల ప్రకారం ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ ఎవరైనా, స్టేట్ అయినా సెంట్రల్ అయినా, ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ ఆ విధంగా చేయాలి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. మొత్తం మీద ఎన్ఐఏ తరపు న్యాయవాది ఈరోజు ఎన్ఐఏ కోర్టుకు వచ్చి విచారణ చేసి హాజరయ్యారు. కెమెరా పర్సన్ ఆదిత్యతో సత్య, ఏబినా ఆంధ్రజ్యోతి, విజయవాడ ఎన్ఐఏ కోర్టు ప్రాంగణం నుంచి.